కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ వార్డు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. టీడీపీ వైసీపీ వర్గాలకు చెందిన వార్డు సభ్యులు పంచాయతీ వద్ద వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అటు రాజంపేట వైసీపీ అభ్యర్థిగా రామగోవింద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సంఖ్యాబలం లేని కారణంగా టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. రైట్ కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో అయితే ఉధృతి చోటు చేసుకుంది. అటు వైసీపీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి వార్డు నేతల మధ్య పంచాయతీ వద్ద మాటల యుద్ధం కొనసాగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే మరొకటి ఏంటంటే రాజంపేటలో మాత్రం వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ టీడీపీ అయితే సంఖ్యాబలం లేక పోటీ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, బైపోల్స్ అన్నా ఏ ఎలక్షన్స్ అయినా సరే అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కావచ్చు, ఈ విధమైన వాతావరణం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా పంచాయతీ బైపోల్కి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఈ విధమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ఏంటి? ఓవరాల్ గా ప్రధానంగా ఏదైతే కడప నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కడప జెడ్పీ చైర్మన్ మీద ఎన్నిక ఎవరు కాబడతారు, ఒక్క సంఖ్యాబలం లేదని చెప్పి టీడీపీ పార్టీ కూడా మేము బరిలో నిలుస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ మరోవైపు కూడా ఏదైతే టీడీపీ నాయకుల చేత లేదంటే గోపవరం బద్దెలు పరిధిలోనే వచ్చే గోపవరం జెడ్పీటీసీ జయరాం రెడ్డి చేత కూడా పక్క హైకోర్టును ఆశ్రయించడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా 10 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. ఇక్కడ వాతావరణం మాత్రం ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ప్రధానంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కూడా స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తు స్వయంగా. అందుచేత ఇక్కడ దాదాపు 144 సెక్షన్ కూడా దాదాపు 300 మీటర్స్ దూరంలోనే పూర్తిగా అనుచర వర్గాలను కూడా దూరంగా పెట్టినారు. కేవలం ఇటు జెడ్పీటీసీ మెంబర్లతో పాటు ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన పాసులు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యేకంగా లోపలికి అనుమతిస్తున్నారు. వాళ్ళకి అనుచరులు మాత్రం దాదాపు 200-300 మీటర్ల మీద దూరంగానే పెట్టుతున్నారు. ప్రస్తుతం కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా ప్రశాంత వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు మెజార్టీ స్థానాలను కూడా వైసీపీ జెడ్పీటీసీలు ఉన్న నేపథ్యంలో ఇంకా అధికార లాంఛనమే ఒక పక్క బ్రహ్మంగారి మఠం నుంచి జెడ్పీటీసీగా రెండోసారి కొనసాగుతున్నటువంటి రామ్ గోవింద్ రెడ్డిని కూడా అధికారిక ప్రకటననే మాత్రమే వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సంబరాలకు వైసీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యాలయంలో వేచి చూస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే 3 ఎంపీపీ స్థానాలకు మరో 2 పంచాయతీ వైస్ చైర్మన్ స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే పొద్దుటూరు పులివెందుల ప్రాంతంలో నియోజకవర్గ పరిధిలోకి వచ్చినటువంటి గోపవరం అలాగే సింహాదిపురం ఎంపీపీ వైస్ చైర్మన్ పంచాయతీ ఎన్నికల్లో ప్రస్తుతం కొంచెం స్వల్ప ఉధృత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలోనే సింహాదిపురంలో ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీ వర్గీయుల మధ్య కూడా దాదాపు ఘర్షణతో మొదలై తోపులాటతో మొదలై ఘర్షణ వరకు దారి తీయడం ప్రస్తుతం పోలీసులు రంగ ప్రవేశంతో అక్కడ ఉధృత వాతావరణం నుంచి కూడా ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోనే గోపవరంలో ప్రస్తుతం పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఇటు బాహాబాహి తిరిగినారు. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న చందంగా ప్రస్తుతం అక్కడ ఇరువురు అనుచరులు కూడా పెద్ద ఎత్తున తోపులాడుతూ మొదలై అక్కడ కూడా ఘర్షణ వాతావరణం జరగడంతో ప్రస్తుతం పోలీసుల రంగ ప్రవేశంతో అక్కడ సర్దుమణిగింది. అయితే ప్రధానంగా అక్కడ లోపల ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఎందుకంటే గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఏకగ్రీవాలతో మొదలైన చోట అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా వైసీపీ పార్టీ కూడా కీలకంగా మారింది. మరి కొన్ని చోట్ల ఇటువంటి 2-3 చోట్ల కూడా ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా ప్రస్తుతం అది తిరిగి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీకి చెందినటువంటి ఇటు వార్డులు కానీ లేదంటే వైస్ చైర్మన్ దానికి సంబంధించినటువంటి వైసీపీ జెడ్పీటీసీలను కాపాడుకునే ప్రయత్నంలో ఒకరింట్లో ఉంచినప్పటికీ కూడా వారిని ఎలక్షన్స్ కి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నాయకులు. వారిని అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ. సో ఎలక్షన్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. శ్రీనివాస్, అది ఎంతవరకు వాస్తవం? ఇప్పటికైనా ఎన్నిక జరుగుతోందా లేదంటే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తం మీద జిల్లా యంత్రాంగం కూడా ప్రస్తుతం ఈ ఎన్నికలు కూడా ఎటుపడుతూ మరోమారు కూడా
ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు ఉంది. మరోమారు అవకాశం లేకుండా కూడా ప్రస్తుతం ఈ రోజుతోనే ఎన్నికల సంఘానికి కూడా వాళ్ళకు రిపోర్ట్ చేయవలసిన నేపథ్యం కూడా లోపించి అంటే వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పోలేని పరిస్థితి జరిగింది. ఎందుకంటే తాజాగా పొద్దుటూరు నియోజక పరిధిలో ఉన్నటువంటి ప్రముఖమైన వార్డులు కూడా సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కూడా ప్రస్తుతం గతంలో ఈ 10 నెలల కాలంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లారు. తిరిగి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుచేత కడప జిల్లాలో ఎక్కడ పట్టినా కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. ఒక పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా లోకల్ బాడీలో లోకల్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉంది. మొత్తం ఇట్లు టీడీపీ పార్టీకి వెళ్ళినా మళ్ళా పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు కూడా తిరిగి వైసీపీ పార్టీకి వస్తున్నారు. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలో వాళ్ళకి ఎటువంటి సముచిత స్థానం ఇవ్వకపోగా ప్రస్తుతం అటువంటి వాళ్ళు పార్టీ మారారో, మొత్తం కూటమి పార్టీలు చేరారో, తిరిగి వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ముందస్తుగానే క్యాంప్ రాజకీయాలకు వైసీపీ పార్టీ కూడా తెరలేపిందని చెప్పవచ్చు. ఆదివారం మధ్యాహ్నం నుంచి దాదాపు 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే టీడీపీ ముఖ్య నేతలు ప్రస్తుతం అధిష్టానం దృష్టిలో పడేందుకు ఎటువంటి కుయుక్తులు పడతారు, ఎటువంటి లోబాల్చుకుంటారు అనేది కూడా ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో అటువంటి ప్రయత్నాలు చేస్తారని ముందస్తుగానే క్యాంపు రాజకీయాలు తెరలేపారు. అటువంటి ప్రయత్నాలు కూడా ఏం జరగకపోవడంతో నేను రాత్రి కూడా హైదరాబాద్ నుంచి జెడ్పీటీసీలు కూడా దాదాపు 45 మంది కూడా దాదాపు చేరుకున్నారు. వాళ్ళలో 42 మంది దాదాపు ప్రస్తుతం కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కూడా వాళ్ళ సంతకాలు పెట్టి ప్రస్తుతం వాళ్ళు కార్యాలయంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఎన్నిక ప్రక్రియ కూడా 10 గంటల నుంచి స్టార్ట్ అయింది. నామినేషన్ కూడా వైసీపీ జెడ్పీటీసీ రామ గోవింద్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. మరో 2 నామినేషన్లు కూడా మరో 2 జెడ్పీటీసీలు కూడా చేశారు. ఏదన్నా కారణం చేత ఏదైతే జెడ్పీ చైర్మన్ బరిలో ఉన్నారో రామ్ గోవింద్ రెడ్డిని అతను నామినేషన్ తిరస్కరిస్తే ఆల్టర్నేటివ్ గా మరో 2 నామినేషన్లు కూడా దాఖలు చేసిన క్రమంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఎటువంటి కుయుక్తులు పడతారో వాళ్ళకి అవకాశం లేకుండానే వైసీపీ పార్టీ కూడా ముందస్తుగానే పోతుందని భావించవచ్చు. ఒక రకంగా ఏళ్ల కొద్ది కూడా దాదాపు వైసీపీ కంచుకోటగా కడప జిల్లా పూర్తిగా వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ హయాం నుంచి కూడా అదే కంచుకోటగానే ప్రస్తుతం ఆయన తండ్రి తర్వాత కూడా కొడుక్కి కూడా ప్రస్తుతం ఇక్కడ మెజార్టీ స్థానాలు కూడా పార్టీకి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అటువంటి పార్టీని అటువంటి చైర్మన్ గిరిని కూడా వదులుకునే పరిస్థితులు ఎక్కడ కూడా వాళ్ళు వదులుకునే పరిస్థితి లేదు. కాబట్టి ముందస్తుగానే టీడీపీ ఎటువంటి అంచనాలు చేస్తుందో వాటి ముందుగానే పసిగట్టి టీడీపీ పార్టీ కూడా రంగంలో దిగుతుంది. దాన్ని ఎదుర్కొడుతూనే కొడుతూనే దానికి ముందస్తుగానే ఎన్నికల్లో కూడా పోటీలో బరిలో నిలుస్తుంది. అయితే సింహాద్రిపురము ఏదైతే పొద్దుటూరు పరిధిలోకి వచ్చే గొప్పవరం మండలాల్లో పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల మటుకు స్వల్ప ఉధృత వాతావరణం చోటు చేస్తుంది. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ ఓటు వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే మెజార్టీ స్థానాలు వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ దిశగా కూడా మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత కూడా ప్రస్తుతం ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయి. దాదాపు ప్రస్తుతం కడప జెడ్పీ చైర్మన్ దీనికి అభ్యర్థిగా కూడా రామ్ గోవింద్ రెడ్డిని కూడా ఇప్పటి వరకు అతను ఒక్కరిదే పరిశీలన తీసుకుని అది కూడా కన్ఫర్మ్ చేస్తారు. మరి కాసేపట్లోనే ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసిన దాన్ని కూడా పరిశీలిస్తున్నారు అధికారులు కూడా. పరిశీలన అనంతరం కూడా దాదాపు 12 గంటల ప్రాంతంలో ఫలితాలు విడుదల చేస్తారు. కేవలం వైసీపీ పార్టీ మాత్రమే బరిలో ఉంది కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ 42 మంది వైసీపీ జెడ్పీటీసీలు ప్రస్తుతం అతనికి మద్దతు తెలిపారు, సంతకాలు కూడా చేశారు. కాబట్టి 42 మంది కూడా ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన ఎన్నిక కోసం కూడా మద్దతు తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.